ఇదేదో ట్రావెల్ విత్ జో అంట ఆ యూట్యూబ్ ఛానల్. అమ్మాయి ఇప్పుడు అరెస్ట్ అయిన అమ్మాయితో పాటుగా 6. ఇక్కడ మనకేంటంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేటప్పుడు లేదా బాహ్య ప్రపంచంలోకి మనం వెళ్తున్నప్పుడు లోక జ్ఞానం కావాలి. లోక జ్ఞానం లేకపోతే తొందరగా మనం ఉచ్చుల్లోకి చేరిపోతాం. ఉచ్చు చుట్టూ బిగించేస్తారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, చట్టం ఏంటి, దేశం ఏంటి, ఇది. ఇప్పుడు ఈ అమ్మాయికి 3.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారట. ఈ ఫాలోవర్స్తో ఏంటి, అమ్మాయి ఎక్కడెక్కడో తిరుగుతుందంట, తిరిగేదంతా వీడియోలు పెడుతుందంట. అయితే పాకిస్తాన్ సరిహద్దుల్లో తిరగటాను అన్నప్పుడు బాగా ఆదరణ కనిపించిందంట. ఇక అక్కడి నుంచి పాకిస్తాన్ హైకమిషనర్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉన్న ఉద్యోగితో మాట్లాడింది. ఆడపిల్ల. ఇది రివర్స్ హనీ ట్రాప్. వాళ్ళు అమ్మాయిల్ని అబ్బాయిల మీద కుసుకొల్పి హనీ ట్రాప్లు చేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు అబ్బాయిని ఈ అమ్మాయి మీద కుసుకొల్పి హనీ ట్రాప్ చేశారు. ఈ అమ్మాయి వాడి ఒళ్ళలో పడింది, పాకిస్తాన్ పోయింది, మరియం నవాజ్ని కలిసింది, పలువురు నాయకులతో కలిసింది. తను ఏమనుకుంటోంది, నా యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ని చూసి ఎంతమంది ఎగబడుతున్నారు అనుకుంది, పిచ్చిమోహంది. కానీ వాళ్ళు ఆ టైంలో అడిగిన వివరాలు తీసుకొచ్చేసి ఇచ్చేసింది దేశానికి సంబంధించి. వాళ్ళు చాలా క్యాజువల్గానే అడిగారు, ఏమండి నువ్వు అక్కడికి వెళ్తావు కదా, ఇక్కడికి వెళ్తావు కదా, ఆ ప్లాన్ దగ్గరికి వెళ్తే ఏం చూసావు, ఈ ప్లాన్ దగ్గరికి వెళ్తే ఏం చూసావు అన్నది చెప్తే ఈ అమ్మాయికి ఆదరించినట్టు కనబడి అక్కడ పలువురు అధికారులు అందరూ భారతదేశంలో ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడికి పోతే విపరీతమైన గౌరవం వచ్చేసింది. దాంతో వాళ్ళతో మమేకం అవడం బిగిన్ చేసింది. ఫర్దర్గా దేశద్రోహం. ఇప్పట్లో జైలు నుంచి బయటికి రావడం కష్టం, వచ్చినా కుక్క బతుకు అయిపోతుంది. ఈ ఇమేజు, ఈ గోల ఇవన్నీ ఉండదు. చేసింది దేశద్రోహం. చుట్టుపక్కల వాళ్ళు కూడా తుపుక్కి నమ్మేస్తారు. ఆ కుటుంబం పరుగు పోతుంది, ఆ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ యూట్యూబులతో మేము విదేశాలు టూర్లు వెళ్తున్నాము, లేకపోతే ప్రపంచాలను యాత్రలు చేస్తున్నాము అన్నోళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం లేదా అక్కడ సంస్కృతి ఏంటో తెలియచేయడం వరకు నో ప్రాబ్లం. కానీ దేశ భద్రత గురించి బయటికి వెళ్ళినప్పుడు లూజ్ టాక్ కానీ, దేశ భద్రత గురించి అవతల వాళ్ళు అడుగుతున్నప్పుడు అందచేయడం అంటే ఖచ్చితంగా ప్రమాద గంటికలు మోగినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.